హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. అక్కినేని నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. 6 వయస్సు దాటినా టాలీవుడ్ లో మన్మధుడిగా ఇండస్ట్రీని ఏలేస్తున్నారు నాగ్. కేవలం నటనతోనే కాకుండా ఫిట్నెస్ విషయంలో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ ఉంటారు నాగార్జున. ఈ మధ్య కాలంలో అక్కినేని హీరో తరచూ కోర్టు మెట్లెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మరోసారి కోర్టును ఆశ్రయించారు నాగార్జున. ఈసారి ఏకంగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇంతకీ ఏం జరిగిందంటే, సోషల్ మీడియాలో తన పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వాటిపై తక్షణమే నిషేధం విధించాలని కోర్టును కోరారు నాగార్జున. ఈ మధ్య కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ సహాయంతో సెలబ్రిటీల ఫేక్ వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇలా స్టార్ హీరోల ప్రతిష్ట దెబ్బతింటోందని, అభిమానులు తప్పుదోవ పట్టే పరిస్థితి ఏర్పడుతోందని నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నారు. నాగార్జున తరపు న్యాయవాది కోర్టులో చేసిన వాదన ప్రకారం యూట్యూబ్ షార్ట్ వీడియోలు, సోషల్ మీడియా కంటెంట్లో ఏఐ ఆధారిత మార్ఫింగ్ వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. ఆయన పేరుతో హ్యాష్ ట్యాగ్లు పెట్టి కంటెంట్ ద్వారా వ్యాపార లాభాలు పొందుతున్నారు. కొన్ని వెబ్సైట్లు ఆయన ఫోటోలు, వీడియోలు ఉపయోగించి టీ-షర్ట్లు, మర్చెండైజ్ విక్రయిస్తున్నాయి. అంతేకాకుండా నాగార్జున పేరుతో అశ్లీల లింకులు, కంటెంట్ సృష్టించారని కూడా కోర్టుకు వివరించారు. ఈ పరిస్థితుల్లో ఆయన వ్యక్తిగత భద్రత, గోప్యత కాపాడేలా వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అయితే హీరో నాగార్జున తన పిటిషన్లో పేర్కొన్నట్టుగా తన పేరుతో ఏఐ వీడియోలు అప్లోడ్ చేసిన 14 వెబ్సైట్లు, ఆ లింకులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్ను జస్టిస్ తేజాస్ ఖారియా ధర్మాసనం విచారించింది. నాగార్జున వ్యక్తిత్వ హక్కులను కాపాడే విధంగా తగిన ఆదేశాలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కూడా దీనిపై బాధ్యత వహించాలని సూచించింది. ఇక గతంలో ఏఐ ఫేక్ వీడియోలు, ఫోటోలు క్రియేట్ చేస్తున్నారనే సమస్యతో బాలీవుడ్ ప్రముఖులు కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అమితాబ్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్ తదితరులు కోర్టు మెట్లెక్కారు. దీంతో వారి పేర్లు, ఫోటోలు, వాయిస్ ను అనుమతి లేకుండా వాడకూడదని కోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు అదే మార్గంలో నాగార్జున కూడా న్యాయ పోరాటం ప్రారంభించారు. ఈ పరిణామంపై అక్కినేని అభిమానులు సైతం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. మన హీరో ఇమేజ్ తో ఆటలాడే వారికి కఠిన శిక్షలు తప్పవు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టుకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టారు నాగార్జున. నేటి డిజిటల్ యుగంలో నా వ్యక్తిత్వ హక్కులను కాపాడినందుకు గౌరవనీయులైన ఢిల్లీ హైకోర్టుకు కృతజ్ఞతలు. సీనియర్ న్యాయవాది శ్రీ వైభవ్ గగ్గర్, శ్రీ ప్రవీణ్ ఆనంద్, శ్రీమతి వైశాలి, శ్రీ సోమదేవ్, శ్రీ విభవ్లతో కలిసి కీలకమైన చట్టపరమైన వాదనలు వినిపించారు. ఈ విషయంలో నా పక్షాన నిలిచినందుకు ధన్యవాదాలు అని నాగార్జున తన పోస్టులో పేర్కొన్నారు.